చేసుకుంటున్నామంటే ఇది ఒక మంచి సంకేతం. మనలో ధ్యాన శక్తి నిండుతుంది, మనలో మార్పు వస్తుందని. లేకపోతే ఇదే గంట మనం ఒక క్రైమ్ న్యూస్ చూడొచ్చు, ఇదే గంట మంచి సినిమా చూడొచ్చు, ఒక మంచి సీరియల్ వస్తే సీరియల్ చూడొచ్చు. ఇక్కడే ఈ క్షణంలో ఇప్పుడే ఎందుకు వింటున్నాం? మనం ఎదుగుతున్నాం కాబట్టి. సో ఈ సబ్జెక్ట్ అందరికీ అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి ఇంకొక టైం ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఒక చక్రాల దగ్గర ఉండొచ్చు. అప్పటి వరకు మాంసం తినేవాళ్ళు అరే మాంసం తినడం తప్పు కదా అని రియలైజ్ కావడం, ఇది ఒక మంచి సంకేతం. ఒక బ్రహ్మజ్ఞాని చెప్పిన వర్డ్ మనం చెవిలో పెట్టుకుంటే అది మన నరాల్లో వినుక్కపోయి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకు సహకరిస్తుంది. ఈ స్టెప్లో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళు, ఇది సరైన మార్గం, ఇది సరైన మార్గం కాదు, ఈ మార్గంలో వెళ్తే ఇంకా ఇన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ మార్గంలో వెళ్ళు అని మన లోపటి నుంచి ఆ గైడెన్స్ వస్తుంది. అటువంటి మహర్షులు, బ్రహ్మర్షులు చెప్పిన సజ్జన సాంగత్యాన్ని మనం ఎలా అంటే బంగారానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, బంగారాన్ని మంచిగా ఒక బాక్స్లో భద్రపరిచి లాకేసి బీరువులో పెడతాం, ఎందుకంటే అది బంగారం. కాకపోతే ఆ బంగారం ఇంకో 50 సంవత్సరాలు ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా, మనం పోయిన తర్వాత దానికి ఎక్స్పైరీ ఉంటుంది. కాకపోతే ఈ బంగారం అంటే